బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. పది మాత్రమేనా అధ్యక్షుడి వాళ్ళ అధ్యక్ష పదవి ఇవ్వడానికే మీకు అభ్యంతరం ఉంటే రేపు ముఖ్యమంత్రి పదవి ఏమి ఇస్తారో అప్పుడు కూడా తప్పకుండా మేము ఇస్తామని చెప్పిన హామీ ఇచ్చినప్పుడు తప్పకుండా ఇంతవరకు దేశంలో ఎక్కడ మేము తెలంగాణ నాయకులకు బీసీలు లేరా సార్ అధ్యక్ష పదవికి? అంటే అధ్యక్ష పదవి ఇస్తేనే ముఖ్యమంత్రి అన్నట. అదే సమతుల్యం పాటించాలి కదా. ముఖ్యమంత్రి బీసీకి ఇచ్చినప్పుడు రాష్ట్ర బీసీకి ఇచ్చింది కదా సార్ అధ్యక్ష. మేము ఇవ్వలేదు అంతకుముందు బీసీలు. మేమందరం బీసీలు అధ్యక్షులు కాలేదా? దత్తాత్రేయ గారు అయిన సంజయ్ అయ్యిండు, మేమైనాము. కొత్తగా ఏముంది? ఇవాళ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పినాం కదా. బండారు దత్తాత్రేయ అయినాడు, బండి సంజయ్ అయినాడు. బండి సంజయ్ కూడా బీసీ కదా. మేము ముగ్గురికి ఇచ్చినాం ఈ రాష్ట్రంలో. ఇంకా మేము కొన్ని రాష్ట్రాలు ముఖ్యమంత్రి చేసాం. మాకు సామాజిక న్యాయం అన్నప్పుడు సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నప్పుడు అంటే ఒకే కులం కాదు కదా. రాజకీయ పార్టీ అన్ని కులాలను వాళ్ళకి న్యాయం చేయాలి. కాబట్టి ఆ రకంగా సమతుల్యాన్ని పాటించాలి. ఇవాళ ముఖ్యమంత్రి చేస్తానప్పుడు మరి మీరు అన్నట్టు అగ్రవర్ణాల్లో ఉన్న వారిని అధ్యక్షుడు చేసే తప్పేమిటి? వాళ్ళ అవసరం కూడా ఉంది రాజకీయంగా. కానీ బీసీలకు ముఖ్యమంత్రి అంటే ఇంతవరకు రాజకీయపరమైన అధికారం మేమే ఇస్తామని చెప్పాము. 2028 ఎన్నికల్లో కూడా బీసీ ముఖ్యమంత్రి నినాదంతో వెళ్తారా లేకుంటే చేంజ్ ఉందా? 2028 ఎన్నికలకు ఇంకా చాలా దూరం ఉంది. అనేకమైన మార్పులు వస్తాయి, మేనిఫెస్టోలు వస్తాయి. అన్ని భారతంగా ఏదైనా భారతంగా చెప్తాం మేము. అయ్యా బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, మహిళ అయినా అది బీజేపీ వల్లనే సాధ్యము. మేమే ఇవ్వగలుగుతాము. అది సామాజిక న్యాయము. వెంకటేష్ అనేది ఏంటంటే బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థి మరి ఎన్నికలు అయితే 2028లోనే ఉన్నాయి. చెప్తాగా తప్పకుండా చెప్తాగా మేము. అది ఇప్పుడు ఎన్నికలు లేవు కదబ్బా. ఎన్నికలు ఖచ్చితంగా చెప్తాం. మళ్ళా ఎన్నికలు వచ్చినప్పుడు అడగండి మీరు బీసీ ముఖ్యమంత్రి ఉన్నారు లేని అడిగండి. అప్పుడు చెప్తాను. ఇప్పుడు ఎందుకు చెప్తామా? ఇప్పుడు ఎందుకు చెప్తామా? ఎన్నికలు ఇప్పుడు అవును, మొన్న ఎన్నికలు ఇచ్చాము. మాకు ప్రజలు తీర్పునివ్వలేదు. ఏం పెట్టలేదు. ఎందుకు పెడతాం మేము? అరే మళ్ళీ ఎన్నికలు వచ్చాము చెప్తాం. ఇంకా అదే మీరు ఏమన్నారు? ఇంకా మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఈ డెడికేటెడ్ కమిషన్ వాళ్ళ మోసం అంటే ఎట్లా అంటున్నారు? బీసీఈ కింద మీరు 4% ముస్లిం రిజర్వేషన్ అని చెప్పి రేపు లోకల్ బాడీస్ లో మొత్తం అన్నిట్లో కూడా మీరు ముస్లింలను బీసీగా తీసుకొని చేస్తే ఎక్కడ పోవాలి? ఇంకా అసలు బీసీ మొత్తం అన్ని అంటే మీరు ఇంకేమన్నారు? కేటగిరీ వైజ్ ఇస్తామని రిజర్వేషన్ అన్నారు. అసలు కొన్ని కులాల వారి లెక్కలు చెప్పండి, కేటగిరీ వైజ్ చెప్పు. ఏ కేటగిరీలో ఎంత వచ్చిందో మీ డెడికేషన్ కమిషన్ ద్వారా చేసిన సెకండ్ సమాచారం చెప్పండి. మీరు సూట్ కడుగుతున్నాయి వాళ్ళ బీసీ ఏలో ఎంత పర్సెంటేజ్ ఉంది, బీసీ బి కింద ఎంత ఉంది, బీసీ సి కింద ఉంది, బీసీ డి కింద చెప్పండి. ఏమన్నా వివరాలు మాకు చెప్పండి, మీకు చెప్పండి. అంత రహస్యం ఎందుకు ఇంత మోసం? మాత్రం న్యాచురల్ కదా. ఆయన మంత్రివర్గంలో పెట్టిన అంటాడు. మళ్ళీ బయట పబ్లిక్ ఎందుకు పెట్టండి? ఎందుకంటే దాపరికం ఎందుకండి? నీకేం చెప్పింది సుప్రీంకోర్టు? బయట పెట్టకుండా ముస్లింలకు కూడా రిజర్వేషన్ ఇస్తే మీరు దానికి ఒప్పుకోరా? ఎట్లా ఆ రిపోర్ట్ బయట పెట్టకుండా రిజర్వేషన్లు కల్పిస్తే దాన్ని మీరు ఒప్పుకోరా? రిపోర్ట్ బయట పెడితేనే కదా ఏ సామాజిక వర్గానికి ఎంత అవసరం అనేది కోర్టు కూడా ఒప్పుకుంటారు కదా. ఇవాళ కోర్టు ఏం చెప్పింది చాలా స్పష్టంగా, వీళ్ళకి అండర్ రిప్రజెంటేషన్ ఉంటే బీసీల నిజంగా రాజకీయ ప్రాతినిధ్యం లేదు స్థానిక సంస్థల్లో, అది మీ లెక్కలు వారికి న్యాయపరంగా నిలబడే విధంగా చూపిస్తే సర్పంచ్ ఫలానా కులం సర్పంచ్ లేడు, ఫలానా కులం ఇంతవరకు ఎమ్మెల్యే లేడు, ఫలానా కులం ఇంత చట్టసభలు అడుగుపెట్టలేదు, ఇన్ని కులాలు అని లెక్కలు చెప్పాలి కదా. నువ్వు చెప్తే కోర్టు ఒప్పుకుంటుంది. నీకు సర్పంచ్ ఉన్నాక ఎంపీటీసీలు ఎంపీసీలు ఎందుకు ఇవ్వాలని కోర్టు ప్రశ్నిస్తే లేరని చూపించాలి లెక్క. మా తెలంగాణలో ఇన్ని వేల గ్రామాలు ఉన్నాయి, అలా 200, 300 సర్పంచ్లు 1000 ఉన్నారు. ఎట్లా ఇది న్యాయమని వీళ్ళు లెక్కలు చూపించాలి కదా. అప్పుడు కోర్టు ఒప్పుకుంటుంది. మీకు ఆల్రెడీ రిజర్వేషన్ లేకుండా రిప్రజెంటేషన్ ఉన్నప్పుడు ఎందుకు రిజర్వేషన్ అని కోర్టు ప్రశ్నిస్తే మీరు లెక్కలు పెట్టకపోతే ఎక్కడి నుంచి మీకు కోర్టు ఒప్పుకుంటుంది? అరే కోర్టుకి ఇచ్చిన అంత సీక్రెట్ ఎందుకు? మరి ప్రజలు పెట్టగల బహిర్గతం చెయ్యి. అసెంబ్లీలో పెట్టాలి కదా. అసెంబ్లీలో చట్టం చేసినప్పుడు పెట్టావా? అయినా మేము అసెంబ్లీలో బీసీలు అని చెప్పి మేము బిల్లును సమర్థించాము. నిజంగా ఒక్కటి చెప్తున్నాను, ఇవాళ ఎంత మోసం దగా అంటే అసెంబ్లీని ఎప్పుడు ప్రోగ్రామ్ చేశాము? ఆర్డినెన్స్ పెట్టే 2 గంటల ముందు అసెంబ్లీ ప్రోగ్రామ్ చేసావు. ఎందుకు అంత చేయవలసి వచ్చింది నీకు? నువ్వు 3 గంటలకు ప్రోగ్రామ్ చేసి 4 గంటలకు నువ్వు మంత్రివర్గ తీర్మానంలో ఆర్డినెన్స్ అంటావు. అసెంబ్లీలో పెట్టచ్చు కదా. మళ్ళీ ఇదే ఆ పంచాయతీ చట్టాన్ని సవరణ చేసి అసెంబ్లీ ప్రోగ్రామ్ చేయకుండా ఒక రోజు మళ్ళీ అసెంబ్లీ కాన్ఫరెన్స్ చేసి పెట్టచ్చు కదా. అది ఎందుకు ఇంత మోసం దగా? అసెంబ్లీ ప్రోగ్రామ్ అంటే వాయిదా ఎప్పుడు వేసారు? ఆ మంత్రివర్గ సమావేశం రోజున వేసారు. రాష్ట్రపతి అన్ని పరిశీలిస్తారు కదండి. మీ డెలిగేషన్ కమ్ ఏం రిపోర్ట్ చూసుకోవాలి కదా. అది ఉంది, ఆ లెక్కలు ఏమైనా ఉంటే చెప్తాడు. ఆ న్యాయపరంగా ఉన్నాయా లేవా అని చూసి అది రాకపోతే ఆ బిల్లు ఏం రాకముందే
ఇవాళ మళ్ళీ ఆర్డినెన్స్ అంటారు. రాష్ట్రపతి దగ్గర బిల్లు ఆమోదం పొందేట్టు బీజేపీ వాళ్ళే చూసుకోవాలని చెప్పి మన బీజేపీకి రాష్ట్రపతికి ఏం సంబంధం? బీజేపీ పార్టీయా వాళ్ళు? అంటే మీ కనీసం అవగాహన ఉండాలి. మీరు ఒక జర్నలిస్ట్ సీనియర్, మీరు కరెక్టే సార్. రాష్ట్రపతి ఏమైనా పార్టీ ప్రతినిధా? దానికి సంబంధించి రాష్ట్రపతి దగ్గర నుంచి ఆమోదం తెలిపి రాష్ట్రానికి పంపించే విధంగా ఇదేమన్నాడు? కనీసం అఖిలపక్షం తీసుకెళ్లాలి కదా ముఖ్యమంత్రి. ధర్నా చేయడం వచ్చి ఢిల్లీలో రండి, అన్ని పార్టీలు కలిసి పోదాం, రాష్ట్రపతి కలిసాం అనాలి కదా. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏమై ఉండొచ్చు? ఎందుకు దాచిపెడతారంటారు? ఎవరు కాంగ్రెస్ ఎందుకు దాచిపెడుతుంది అనుకుంటున్నారు? లెక్కలు చేయలేదు కాబట్టి తూతు మంత్రంగా చేసాడు. ఎన్ని రోజులు ఆయన 2 నెలలు ఏం చేస్తాడు, 3 నెలలు ఏం చేసాడు? మొత్తం తెలంగాణ తిరగాలి కదా, ఊరు తిరగాల, ఇంటింటికి తిరగాల. వాళ్ళు మీ ఇంట్లో ఎవరైనా సర్పంచ్ ఉండా, ఈ కులం ఎవరైనా ఎంపీటీస్ ఉన్నాడా, వార్డు మెంబర్ సర్వే చేయాలి. మరి కేంద్ర ప్రభుత్వం పెట్టి మరి లెక్కలు పెట్టమంటున్నారు కదా, మేము కూడా ఒప్పుకుంటాం కదా. సార్ కేంద్ర ప్రభుత్వం లెక్కలు వచ్చేదాకా ఆపేస్తే అయిపోతుంది కదా ఏది స్థానిక సంస్థలు ఎన్నికలు. ఎందుకు ఆపాలి? నువ్వు ఇచ్చిన హామీ ఎందుకు 6 నెలలు పెడతాను? ఏ విధంగా ఏంటి ఇచ్చిన హామీ? సరిగ్గా లేవని మీరు అంటున్నారు కదా. నువ్వు లెక్క పెట్టి నువ్వు చూపిస్తే కదా ఉన్నాయో తెలిసిపోతుంది, ప్రజలు తెలిసిపోతారు కదా. నువ్వు చేసిన లెక్కలు కరెక్టా కదా తెలిసిపోతాయి కదా. ఇప్పుడు పలానా కులంకు 4 సర్పంచ్లు ఉన్నారు, పలానా వీళ్ళకు 3 సర్పంచ్లు చెప్పాలి కదా. మాకు ముందు తెలిస్తే కోర్టు కూడా చెప్పొచ్చు కదా. అవన్నీ లేకుండా చేయనికి లేదు. రేపు మేము చేసే సెన్సస్ ఏది ఉందో, సెంట్రల్ సెన్సస్ యాక్ట్ ఫస్ట్ టైం క్యాస్ట్ బేస్ చేసేది 94 సంవత్సరాల తర్వాత ఇవాళ మొదటిసారి జరుగుతుంది. దానికి ఇవాళ అదొక చరిత్ర. అది మీరు తూతు మంత్రంగా సర్వే చేసి అందరినీ మోసం చేసి కేవలం ముస్లింల ప్రాపకం కోసం 10% అని చెప్పి 12% అంటే 10% బీసీ ఉంటారండి. అంటే 100% రిజర్వేషన్సా? 10% బీసీ, 2% ఈడబ్ల్యూఎస్ కింద 100%. ఆదర్శం విషయంలో కొన్ని విమర్శలు వస్తున్నాయి. లాస్ట్ టైం సస్పెన్షన్ ఇచ్చేసి మరి అవసరం ఉంది కాబట్టి టికెట్ ఇచ్చారు, ఇప్పుడు రాజీనామా ఆమోదించారు అని. రాజీనామా చేసినప్పుడు రాష్ట్ర పార్టీ ఆల్ ఇండియా పార్టీ పంపించింది. ఆల్ ఇండియా పార్టీ సానుకూలంగా స్పందించింది. రాజీనామా చేస్తా అన్నప్పుడు స్వచ్ఛందంగా ఒప్పుకున్నది అంతే. దానికి ఆయన బుజ్జగించి వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే హిందుత్వవాదాన్ని ఆయన ఏ వాదాలు ఉన్నా ఆయన రాజీనామా చేసిండు. ఏ కారణాల వల్ల చేసిండో మీరు చెప్పిండు కాబట్టి ఆల్ ఇండియా పార్టీ దాన్ని ఆమోదం చేసింది. పార్టీ సస్పెండ్ చేయలేదు, పార్టీ సస్పెండ్ చేయలేదు, రాజీనామా చేసిండు. ఎలక్షన్ లో డెమోక్రటిక్ ప్రాసెస్ డెమోక్రటిక్ ప్రాసెస్ అంటే ఆయన అభిప్రాయాన్ని వ్యక్తపరిచే అభిప్రాయాన్ని ఒప్పుకుంది. सर एक इंग्लिश में ले लेगा सबको मिलकर इंग्लिश हिंदी में ఇంకొకటి మోడీ మోహన్ బాగా 75 ఇయర్స్ संदर्भ में सर तो इंग्लिश हिंदी में मैं पकड़ लेती हूँ, मुझे दे दो हिंदी में सर। इंग्लिश तो यहीं पे ही रख देता है ना, रखोगे तो यार फिर वो नहीं ये होएगा। सभी लोग लगाएंगे।